చైనా భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాను పునఃప్రారంభించింది మరియు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆశ్చర్యకరమైన చర్యలకు సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం. చైనా భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా పునఃప్రారంభం. చైనా ఇటీవల భారతదేశానికి రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, ఎరువులు మరియు టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఎగుమతి ఆంక్షలను సడలించింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్ మరియు శుద్ధ శక్తి రంగాలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఈ వస్తువుల ఎగుమతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది భారతదేశం మరియు చైనా మధ్య దౌత్యపరమైన సంబంధాలలో సానుకూల మార్పును సూచిస్తుంది. ఈ పరిణామం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ సరఫరా పునఃప్రారంభం భారతదేశ పరిశ్రమలకు కీలకమైనది, ఎందుకంటే చైనా ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో 60 నుంచి 70% నియంత్రిస్తుంది. భారతదేశం తన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మరియు శుద్ధి చేసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో సుమారు 85% చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ఆంక్షల సడలింపు భారతదేశ ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో సరఫరా గొలుసు సమస్యను తగ్గిస్తుంది. ఈ సరఫరా పునఃప్రారంభం తాత్కాలికమైనది కావచ్చు మరియు చైనాపై భారతదేశం యొక్క ఆధారపడడం దీర్ఘకాలంలో శుద్ధ శక్తి మరియు సాంకేతిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. భారతదేశం దేశీయ గనుల అన్వేషణ, ప్రాసెసింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు జపాన్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చైనీస్ వస్తువులపై సుంకాలను విధించడం ద్వారా వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశాడు. దీనికి ప్రతిస్పందనగా చైనా ఏప్రిల్ 4, 2025న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు అమెరికా, యూరప్ మరియు జపాన్లోని ఆటోమొబైల్, రక్షణ మరియు టెక్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జూన్ 11, 2025న లండన్లో జరిగిన చర్చల తర్వాత ట్రంప్ చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం చైనా అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ మరియు మ్యాగ్నెట్స్ సరఫరాను పునఃప్రారంభిస్తుంది. బదులుగా అమెరికా చైనీస్ దిగుమతులపై 55% సుంకాన్ని విధిస్తుంది. ఇందులో 10% రైసిప్రోకల్ టారిఫ్, 20% పెంటానికల్ ట్రాఫికింగ్ కు సంబంధించిన టారిఫ్ మరియు 25% ఇప్పటికే ఉన్న సుంకాలు ఉన్నాయి. చైనా అమెరికా దిగుమతులపై 10% సుంకం విధిస్తుంది. అదనంగా అమెరికా చైనీస్ విద్యార్థులకు వీసాలను అనుమతించే నిర్ణయాన్ని తిరిగి అమలు చేస్తుంది. ఈ ఒప్పందం అమెరికా పరిశ్రమలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. భారతదేశం మరియు చైనా మధ్య 2020 గాల్వాన్ సంక్షోభం తర్వాత స్తంభించిన సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కోసం చైనాకు వెళ్లే ముందు వచ్చింది. భారతదేశం యొక్క దీర్ఘకాల వ్యూహం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి భారతదేశం ఈ కింది చర్యలను తీసుకుంటుంది. దేశీయ అన్వేషణ. దేశవ్యాప్తంగా 1200 కంటే ఎక్కువ సైట్లలో కీలక ఖనిజాల కోసం అన్వేషణ. ప్రైవేట్ రంగ ప్రమేయం. రేర్ ఎర్త్ మైనింగ్ లో ప్రైవేట్ కంపెనీలకు అనుమతించే చట్ట సవరణలు. ముగింపు. చైనా యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా పునః ప్రారంభం భారతదేశానికి తాత్కాలికంగా ఊరటనిస్తుంది, కానీ చైనాపై ఆధారపడడం దీర్ఘకాలంలో సవాళ్లను కలిగిస్తుంది. ట్రంప్ యొక్క సుంకాలు మరియు చైనా యొక్క ప్రతిస్పందనలు ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతున్నాయి. ఇది భారతదేశం వంటి దేశాలకు స్వావలంబనను పెంచడానికి ఒక అవకాశంగా మారింది.